హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 2 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన మెథడ్ 3 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. మెథడ్ 3 అంటే ఏంటంటే, అది చెప్పడానికి ముందు మెథడ్ 1 అంటే f ఆఫ్ d ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అని. మెథడ్ 2 ఏంటంటే f ఆఫ్ d ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ మోడల్, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ అలా ఉంటుంది, ఈ పవర్ 3x, ఈ పవర్ 4x అలా ఉంటుంది. మెథడ్ 3లో f ఆఫ్ d ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ ఇలా ఉంటుందన్నమాట. అయితే మన ప్రాబ్లం అలా లేదు, చూడండి. 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. రైట్ సైడ్ గురించి నేను చెప్తున్నా, ఇదంతా రైట్ సైడ్. ఇక్కడ ఏ మోడల్ అనేది మీరు డిసైడ్ చేయాలి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ సైన్ ఎక్స్. సో మళ్ళీ సైన్ స్క్వేర్ ఎక్స్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ 2x డివైడెడ్ బై 2 ప్లస్ 2 సైన్ ఎక్స్. దీన్ని ఇలానే రాస్తున్నాం. సైన్ స్క్వేర్ ఎక్స్ని 1 అంటే మళ్ళీ మీరు స్క్వేర్లో రాకూడదు, 1 మైనస్ కాస్ 2x బై 2. అదే కాస్ స్క్వేర్ ఎక్స్ ఉందనుకోండి 1 ప్లస్ కాస్ 2x బై 2. ఓకే, దీన్ని మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే 1 ప్లస్ 1 బై 2 మైనస్ 1 బై 2 కాస్ 2x ప్లస్ 2 సైన్ ఎక్స్. 1 బై 2 ప్లస్ 1 ఎంత అంటే 3 బై 2 మైనస్ 1 బై 2 కాస్ 2x ప్లస్ 2 సైన్ ఎక్స్. ఇది అన్నమాట. అంటే ఇక్కడ ఏం లేదంటే ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ అంటే మోడల్ 2 వస్తుంది అనమాట. ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉందనుకో రైట్ సైడ్లో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్, రైట్ సైడ్లో 5 కానీ 3 కానీ 3/2 కానీ ఏదైనా ఉండనివ్వండి, దాన్ని ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. ఓకే, ఎస్. సో ఇది మోడల్ 2. మళ్ళీ కాస్ ఎక్స్ ప్రజెంట్ మోడల్ 3లో ఉన్నాం. సో ఈ ప్రాబ్లము మోడల్ 3లోనే ఉంది. ఓకేనా, అలా చేస్తున్నప్పుడు మోడల్ 2 వస్తుంది. ఓకేనా, మోడల్ 5 చేసేటప్పుడు మోడల్ 4, 3 కూడా వస్తుంది. ఓకే, ఎస్. మళ్ళీ సైన్ ఎక్స్ ఉంది మోడల్ 3ని. ఎస్. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని చేస్తాను. అయితే ఏ ప్రాబ్లానికైనా కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. అంటే వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, అలానే వైపీ అంటే పర్టికులర్ ఇంటెగ్రల్. ఈ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ d square plus d plus 1 into y is equal to 1 plus sin x whole square. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే f of d into y, let f of d into y is equal to q of x లాగా ఉంది. వేర్ f of d అంటే y కోఎఫిషియంట్, వేర్ f of d is equal to d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 1. అదేవిధంగా q ఆఫ్ x అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇందాక సింప్లిఫికేషన్ చేసాం కదా, అట్లా చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ సైన్ ఎక్స్. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాయొచ్చు, 1 మైనస్ కాస్ 2x డివైడెడ్ బై 2. అదేవిధంగా ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది అనుకోండి, 1 ప్లస్ కాస్ 2x బై 2 వస్తుంది. ఓకేనా, సరే. ఇక్కడ ప్లస్ 2 సైన్ ఎక్స్ని అలానే రాస్తున్నాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్, ఇప్పుడు 1/2తో ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. సో 1/2 మైనస్ 1/2 కాస్ 2x ప్లస్ 2 సైన్ ఎక్స్, దాన్ని అలానే రాస్తున్నాం. సో 1 ప్లస్ 1/2 ఎల్సిఎం 2, 2 ప్లస్ 1 3/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 మైనస్ 1/2 కాస్ 2x
ప్లస్ 2 sin x. సో ఇది q ఆఫ్ x. ఎస్, ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ ని కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ సో ఏంటి ఫార్ములా? f of m is equal to 0. ఇన్స్టెడ్ ఆఫ్ d we have to substitute m. d ప్లస్ లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో దట్ ఇంప్లైజ్ m స్క్వేర్ ప్లస్ m ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే రూట్స్ రావు. 1 ఏసీని తీసుకోండి. ఏ అంటే m స్క్వేర్ కోఎఫిషియంట్, సి అంటే 1 కాన్స్టెంట్. 1కి ఫ్యాక్టర్స్ 1 1 రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుందా? 1కి ఫ్యాక్టర్స్ 1 1 యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ -2. ఇక్కడ ఏముంది? +1 ఉంది. ఒకవేళ ఇక్కడ ఒకటి మైనస్ ఇక్కడ ఒకటి ప్లస్ పెడితే ఏమవుతుంది? రెండింటిని యాడ్ చేస్తే 0 మిడిల్ టర్మ్ వస్తుంది. సో కాబట్టి రూట్స్ రాని పరిస్థితుల్లో -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఓకేనా? ఎస్, హియర్ ఏ అంటే m స్క్వేర్ కోఎఫిషియంట్, b అంటే m కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్ అన్నమాట. రూట్స్ రానప్పుడు మనకి తెలుసు క్వాడ్రాటిక్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సరే, ఇక్కడ q ఆఫ్ x ని నేను నోట్ చేస్తున్నాను. ప్లస్ 2 sin x. ఓకే, సో ఇప్పుడు ఫార్ములాని అప్లై చేస్తే m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో m ఈజ్ ఈక్వల్ టు -b, సో -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac, 4 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1 బై 2a, 2 ఇంటూ 1 అంటే 2నే. ఓకేనా? ఎస్, ఇక్కడ నోట్ చేస్తున్నా. సో m ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ √3 బై 2. మైనస్ని i స్క్వేర్ రాసుకోవచ్చు. m ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సో i స్క్వేర్ ఇంటూ 3 బై 2. సో m ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ చూడండి రూట్ ఆఫ్ a ఇంటూ b ఉంది, దాన్ని √a ఇంటూ √b రాసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సల్, సో √3 పక్కన i ఉంటుంది. ఓకేనా? బై 2. ఇప్పుడు 2తో ఈ న్యూమరేటర్లో ఉన్న 2 టర్మ్స్ని డివైడ్ చేద్దాం. సో m ఈజ్ ఈక్వల్ టు -1/2 ప్లస్ ఆర్ మైనస్ √3 బై 2i. సో ఇది ఎలా ఉందంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా లాగా ఉంది. వెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి చూద్దాం. e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఇక్కడ ఆల్ఫా అంటే -1/2, బీటా అంటే √3 బై 2i. 2నే, i రాదు. ఓకే, సరే ఇక్కడ నోట్ చేస్తున్నా. So therefore complementary function yc is equal to e power alpha x, ఫస్ట్ ఫార్ములాని రాస్తున్నాను, ఇంటూ c1 cos beta x ప్లస్ c2 sin beta x. ఓకే, సో yc విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ e పవర్ ఆల్ఫా అంటే ఎంత అంటే -1/2x, దాన్ని -x/2 కూడా రాయొచ్చు. ఓకేనా? ఇంటూ c1 cos బీటా ఎక్స్, బీటా అంటే √3/2, c1 cos √3/2x ప్లస్ c2 ఇంటూ సైన్ బీటా అంటే మళ్ళీ అదే √3/2x. ఓకేనా? సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, పర్టికులర్ ఇంటెగ్రల్, దాన్ని ypతో డినోట్ చేస్తాము. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మీరంతా రాయొచ్చు పర్టికులర్ ఇంటెగ్రల్ అని. పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో నేను డినోట్ చేస్తున్నాను. ఎస్,
ఏంటి 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే ఏంటి? సో d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 1 ఇంటూ q ఆఫ్ x అంటే ఇందాక మనం నోట్ చేసాము. సో ఏంటి 3/2 మైనస్ 1/2 ఇంటూ కాస్ 2x అదేవిధంగా ప్లస్ 2 sin x. ఓకే, సో ఇప్పుడు ఈ 1/d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 1 ఫస్ట్ టర్మ్తో అదేవిధంగా సెకండ్ టర్మ్తో అదేవిధంగా థర్డ్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 1 ఇంటూ 3/2. సో ఏం లేదంటే నేను చెప్పాను e⁻0 ఇంటూ x మోడల్ 2 అప్లై చేయమని చెప్పాను. ఎందుకంటే e⁻0 వాల్యూ 1 ఇంటూ 3/2 అంటే 3/2 మైనస్ ఈ 1/2 అవుట్ సైడ్లో రాశాను. సో ఇంకా d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 1 ఇంటూ కాస్ 2x. సో అదేవిధంగా ఇక్కడ 2 ఉంటుంది. సో 1/d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 1 ఇంటూ sin 2x sin x. కాబట్టి సపరేట్గా మోడల్ని అప్లై చేసేస్తున్నాను, ఎందుకంటే ఒకే దాంట్లో లెంతీ అవుద్ది, ఒకే దాంట్లో మోడల్ని అప్లై చేయడం లెంతీ అవుద్ది. సో అందుకోసం దీన్ని నేను yp1 అనుకుంటున్నా, yp2 అదేవిధంగా yp3. సో నంబర్ ఎంత అంటే 2. టేక్ yp1 ఇది తీసుకుంటున్నా, yp1 తీసుకుంటున్నా. టేక్ yp1 ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 1 ఇక్కడ 3/2 e⁻0 ఇంటూ x. సో e⁻ax మోడల్ 2 యూనిట్ 2లో. సో ఈ మోడల్లో ఏం చేయాలంటే పుట్ d ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 ఎలా వచ్చింది? x కోఎఫిషియంట్ ఎంత ఉందో అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇఫ్ డినామినేటర్ ఈజ్ 0 మల్టిప్లై x వేరియబుల్ అండ్ డెరివేటివ్ f ఆఫ్ d. కాబట్టి డినామినేటర్ 0 అవుతుందా? కాదు, ఎందుకంటే 0 స్క్వేర్ 0 ప్లస్ 1 అంటే 1. డినామినేటర్ 0 అవ్వదు కాబట్టి నువ్వు ఎక్స్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డి డెరివేటివ్ చేయనక్కర్లేదు, ఓకేనా? సో కాబట్టి yp1 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 1/1 1 ఇంటూ 3/2 అంటే 3/2 ఇంటూ e⁻0 అంటే 1. కాబట్టి దీని వాల్యూ అంతా 3/2. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3 సార్. డి ప్లేస్లో నువ్వు 0 చేసినావు అనుకో 1/1 ఇంటూ 3/2 అంటే 3/2నే, ఓకేనా? ఇది కూడా నోట్ చేద్దాం. yp1 yp2 దానికి నంబర్ 2 ఇద్దాము. yp1 ఇక్కడ నోట్ చేస్తున్నా 3/2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు yp2 దీన్ని మొత్తం తీసుకుందాం. So take yp2 is equal to minus 1/2 into 1/d square plus d plus 1 into cos 2x. ఓకేనా? ఎస్. ఇప్పుడు sin x cos x మోడల్ రైట్ సైడ్లో ఉంది. సో కాబట్టి ఇది మోడల్ 3. సో మోడల్ 3లో ఉంటే d స్క్వేర్ ప్లేస్లో మైనస్ a స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, 2 స్క్వేర్ అంటే 4. సో కాబట్టి d స్క్వేర్ ఉన్న చోట -4 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? -1/2 -4 ప్లస్ d ప్లస్ 1 దాన్ని అలానే రాస్తున్నాను ఇంటూ కాస్ 2x, ఓకేనా? నెక్స్ట్ నేను అది నోట్ చేస్తాను, ఇప్పుడు రఫ్ చేస్తున్నా. yp3 2 into 1/d square plus d plus 1 into sin x. Okay, yp1 yp2 yp3 ని నంబర్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 1/d రాశాను. -4 ప్లస్ 1 అంటే ఎంత? -3 అనమాట. ఇంటూ పక్కన ఏముంటుందంటే కాస్ 2x. ఓకే, ఎస్.
ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే డినామినేటర్లో కానీ న్యూమరేటర్లో కానీ డి టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. సో ఇలా వచ్చింది. ఇప్పుడు రేషనలైజింగ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి 1/d-2 d+2 అలా ఉంటే ఏ టర్మ్ అయినా రేషనలైజింగ్ చేయొచ్చు. 1/d-3 ఇంటూ d-3 కాంజుగేట్ అంటే d+3తో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను, ఇంటూ పక్కన cos 2x. ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1/2 1 ఇంటూ d+3 అంటే d+3 a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే d స్క్వేర్ మైనస్ 9 ఇంటూ cos 2x. ఓకే, ఇప్పుడు మళ్ళీ d స్క్వేర్ కనిపించింది. సో మెథడ్ని అప్లై చేయండి. d స్క్వేర్ ప్లేస్లో -4 చేయాలి. ఓకేనా? ఎస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1/2 ఇంటూ d+3 d స్క్వేర్ ప్లేస్లో -4 -9 ఆల్రెడీ ఉంది ఇంటూ cos 2x. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇప్పుడు d+3 డివైడెడ్ బై -30 -4 -9 ఇంటూ cos 2x. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? సో yp2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా 13 ఇంటూ 2 26 అది అవుట్ సైడ్లో రాస్తున్నాను. 1/26 ఇంటూ ఇంకా మిగిలింది d+3 ఇంటూ cos 2x, d+3 ఇంటూ cos 2x. ఫైనల్గా మన టార్గెట్ d టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి. ఓకేనా? మల్టిప్లై చేయండి. సో 1/26 ఇంటూ d ఆఫ్ cos 2x ప్లస్ 3 ఇంటూ cos 2x. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క చాప్టర్లో 1/d అంటే 1 టైం ఇంటిగ్రేషన్, 1/d² అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్, d అంటే 1 టైం డిఫరెన్షియేషన్, d² ఉంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్, cos 2xకి డిఫరెన్షియేషన్ మైనస్ sin 2x, అగైన్ 2x డెరివేటివ్ ఇస్ 2 కాబట్టి సో -2 sin 2x రాయాలి. ఇక్కడ d ఆఫ్ ఏం లేదు కాబట్టి దీన్ని ఇలానే రాసేస్తున్నాను. ఓకేనా? ఎస్. సో ఇది yp2 నంబర్ ఎంత అంటే 2 3 ఇది 4 అన్నమాట. ఓకేనా? ఎస్. సో ఇదే విధంగా yp3ని కనుక్కుందాం. టేక్ yp3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నోట్ చేసా 2 ఇంటూ 1/d² ప్లస్ d+1 ఇంటూ sin x. ఓకే? ఎస్. ఇప్పుడు మనం మోడల్ 3లోనే ఉన్నాం. ఎందుకంటే sin x cos x మోడల్. ఈ మోడల్లో d² బదులు -a² సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంతకుముందు a అంటే x కోఎఫిషియంట్ -2 హోల్ స్క్వేర్ -4, ఇక్కడ x కోఎఫిషియంట్ 1 -1 స్క్వేర్ అంటే -1 -1 హోల్ స్క్వేర్ కాదు, నాట్ మైనస్ ఇన్సైడ్, అవుట్ సైడ్. ఓకే, ఇన్సైడ్లో లేదు, అవుట్ సైడ్లో ఉంది మన వర్కింగ్ రూల్లో. కాబట్టి d² ప్లేస్లోనే -1 చేస్తున్నా ప్లస్ d+1 ఇంటూ sin x. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో yp3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంకా మిగిలింది. సో 1/d మిగిలింది, 1/d ఆఫ్ sin x. 1/d అంటే 1 టైం ఇంటిగ్రేషన్. సో yp3 ఈజ్ ఈక్వల్ టు సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ cos x. సో yp3 ఈజ్ ఈక్వల్ టు -2 cos x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ ఎంత సార్ అంటే 5 సార్. ఇప్పుడు నంబర్ 3ని 4ని 5ని అంటే yp1 yp2 yp3ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ వస్తుంది. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3, 4 and 5 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు yp1 అంటే 3/2 ప్లస్ yp2 అంటే ఇదే 1/26 ఇంటూ
-2 sin x sin 2x plus 3 cos 2x plus yp3 అంటే ఇదే -2 into cos x that is taking as number 6. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ycని అంటే నంబర్ 1ని 6ని యాడ్ చేస్తే అయిపోద్ది. దెర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d is, so y is equal to yc plus yp. సో y is equal yc అంటే నంబర్ 1 కాంప్లిమెంటరీ ఫంక్షన్ని మొత్తం రాయండి ఎగ్జామ్లో, ప్లస్ yp అంటే నంబర్ 6ని యాడ్ చేయాలి, ప్లస్ పెట్టేసి రాయడం అంతే, ఖచ్చితంగా అది చేయాలి. ఓకేనా? సో ఇది మన ఫైనల్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.